భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఏదైతే హఫీజ్ సయ్యద్కి అయితే మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఇచ్చారు అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో బిష్ణవ్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఏదైతే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. తన గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా పాక్లో చొరబడి మరి ఏదైతే హఫీజ్ సయ్యద్ని అయితే హతం చేస్తాం, తలకాయ లేపేస్తామని చెప్పేసి మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని గురించి పూర్తిగా అంటే సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది వైరల్ అయితే యాదవ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో ఎక్కడున్నారు అంటే తను జైల్లో ఉన్నా కూడా తన గ్యాంగ్ అయితే బయటనే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది అయితే 200% చేస్తారు అనే దానిపైన అయితే చాలా మంది వల్ల ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ హఫీజ్ సయ్యద్ ఎవడైతే ఉన్నాడో ఇతడు ఒక నరరూప రాక్షసుల్లాగా, ఎందుకంటే ఎన్నో ఉగ్ర దాడులకు సంబంధించి ఏవైతే స్కెచ్లు ఎవరైతే వేశారో దాంట్లో కీలకంగా కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాంట్లో హఫీజ్ సయ్యద్ అనేవాడు A1గా చెప్పుకోవాలా. ఎందుకంటే ఇట్లాంటి అమాయకులు ఎవరైతే భారతీయులు ఎవరైతే ఉన్నారో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో కేవలం మతపరంగా మాత్రమే ఈ ఉగ్రదాడి జరగడం వెనుక ఖచ్చితంగా హఫీజ్ సయ్యద్ హస్తం ఉంది. ఈ స్కెచ్ ఖచ్చితంగా భారత్లో ఉన్నటువంటి కుల మతాలను అంటే కులాలు మతాలను రెచ్చగొట్టే విధంగా ఈ స్కెచ్ అయితే వేశారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, దాంతోపాటు NIA క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో దాదాపుగా మనకి అక్కడ హిందువులే చనిపోయారు అని చెప్పేసి NIA క్లియర్గా చెప్పింది. దాంట్లో కూడా ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే టెర్రరిస్టులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక దొంగల్లాగా పిరికి పందల్లాగా అయితే వచ్చారు. ఎందుకంటే ఒక మిలిటరీ యూనిఫామ్ వేసుకొని వాళ్ళు దేశంలో చొరబడి మరి ఎవరైతే మీ కులమైంది మా కులమైంది అని చెప్పేసి వాళ్ళు అడిగిన తర్వాతనే ఎవరైతే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి హిందువులని మాత్రమే టార్గెట్ చేసి చంపడం జరిగింది. సో దీనిపైన బిష్ణోయ్ గ్యాంగ్ ఏదైతే బిష్ణవ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తన గ్యాంగ్ ఒక పోస్ట్ అయితే పెట్టిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇదొక వివాదాస్పదమైనటువంటి పోస్ట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది భారత్లో ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లాంటి పోస్టులు అనేది వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్క అమాయకుడు చనిపోయినా కూడా ఖచ్చితంగా 1,00,000 మందిని చంపినట్టే మీరు అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్క అమాయకుడు చనిపోయాడని మీరు అనుకుంటారు, కాకపోతే ఆ అమాయకుడి విలువ ఎంత అంటే 1,00,000 మందితో సమానం అని చెప్పేసి బిష్ణవ్ యాదవ్ గ్యాంగ్ అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది, అసలు హఫీజ్ సయ్యద్ని ఎందుకు పాక్ ఇంత హై సెక్యూరిటీ ఇచ్చి 3 భద్రత ఇచ్చి వాడిని మేపుతా ఉంది అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ గురించి ప్రతి ఒక్క దేశం కూడా ఒక క్లారిటీ ఉందండి. ప్రపంచ దేశాల్లో ఉగ్ర దాడులు జరిగినాయంటే అది ఎవరు చేశారు అంటే ఖచ్చితంగా పాకే చేసిందని చెప్పేసి బల్లగుద్ది మరి చిన్న పిల్లాడిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటుంది. సో ఇంత తెలిసినా కూడా ప్రపంచ దేశాలు మనం చూసి ఉమ్మేసినా కూడా ఇవాళ కొంతమంది టెర్రరిస్టులు ఎవరైతే లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి టాప్ కమాండర్స్ని కూడా వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారు. వాళ్ళకి 3 అంచెల భద్రత ఇచ్చి వాళ్ళను పందులు మేపినట్టు మేపుతా ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, పాక్ అంతా వాళ్ళ వక్రబుద్ధి అది ఒకటే. ప్రతిసారి కూడా న్యూస్ ఆర్టికల్స్లో మనం వింటూ ఉంటాం, ఏవైతే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కులాలు మతాలు అనేది ఒక తేడా ఉండదు. సో హిందూ ముస్లిం అనే ఖచ్చితంగా వాళ్ళు ఉగ్రదాడి చేయడం, వాళ్ళని ఎవరైతే ఉగ్రవాదంలో ఖచ్చితంగా ఎవరైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో శాంతి భద్రతలను గంగలో కలిపే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు అని చెప్పేసి మనం ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే మొన్న జరిగినటువంటి దాడి మాత్రం కేవలం హిందువులను ఉద్దేశించి మాత్రమే జరిగింది. సో దీనిపైన ఏదైతే మోదీ కావచ్చు, దాంతోపాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా తీవ్రంగా అంటే ఇప్పటికే ఏవైతే అత్యవసర మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి చర్చలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో ఈసారి ప్రపంచ దేశాలు కూడా ఎప్పుడు ఊహించని విధంగా ఈసారి సర్జికల్ స్ట్రైక్ కాదు, దాని మామూలుగా ఉండకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇవాళ ప్రపంచ దేశాలకు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సో భారత్ ఈసారి ఎలాంటి దాడులు చేస్తుంది అనే దానిపైన అయితే ఖచ్చితంగా చాలామంది ఇలా భారతీయులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పాక్లో ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పాక్ అనకుండా BOK అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఒక హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఒకప్పుడు పాక్ ఆక్రమించి ఉండొచ్చు, కాకపోతే భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మనం ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో అది పాక్ కాదండి, BOK అని చెప్పాల్సిన అవసరం ఉంది. భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్.
సో భారత్లోని ప్రతి ఒక్క అణువు ప్రతి ఒక్క అడుగడుగున కూడా ఏదైతే కాశ్మీర్ ఏదైతే ఉందో అది మనది, మన అందరిది అని చెప్పేసి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, దాంతోపాటు ప్రతి ఒక్క హిందువులు అయితే ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ఇవాళ కొంతమంది ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇవాళ ఇండియాలోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మనకి హైదరాబాద్, తెలంగాణలోని హైదరాబాద్ హోల్ సిటీలో చాలామంది పర్మిట్ వీసాలతోని వచ్చి మరి ఏదైతే టూరిస్ట్ వీసాలతో వచ్చి మరి చాలామంది ఇక్కడ సెటిల్ అయ్యి ఇలా దందాలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీంట్లో ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే కొంతమంది సోషల్ మీడియా వేదికగా ముందుకొచ్చి కూడా మనం మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇక్కడ ఓటు హక్కు వేసినామని, మాకు ఓటు హక్కు ఉంది, మేము ఇక్కడ ఓటు వేసినామని ఒక పాకిస్తానీ ఇవాళ చెప్తా ఉన్నాడంటే ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఎంతమందికి ఆధార్ కార్డులు ఇవాళ సృష్టిస్తున్న పరిస్థితి ఉంది, ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళని అనే దానిపై ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ఏదేమైనప్పటికీ బిష్ణవ్ యాదవ్ గ్యాంగ్ అయితే ఖచ్చితంగా హఫీజ్ సయ్యద్ని లేపేశామని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి యాక్షన్కి రియాక్షన్ ఉండబోతా ఉంది. సో బిష్ణవ్ గ్యాంగ్ ఏం చేస్తారు అనే దానిపైన అయితే యావత్ భారతీయ ప్రజలైతే చాలామంది ఎదురు చూసిన పరిస్థితి.